ఏసియన్ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యొక్క అన్ని విషయాల్లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం నరసాపురం రాయపేట ఎస్ఎన్ఎస్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా పేరెంట్ టీచర్ ఆత్మీయ సమావేశానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్, నయీం, అస్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దగ్గరకు వెళ్లి విద్యార్థుల పేర్లు ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కరచాలనం చేశారు. ప్రతి క్లాస్ రూమ్ కు ఎంతమంది విద్యార్థులను కేటాయించారు అని ప్రధానోపాధ్యాయురాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ఆటల్లో రాణిస్తున్న విద్యార్థులను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. క్లాస్ రూమ్ లో ఉన్న డిజిటల్ బోర్డులను పరిశీలించారు. అందరూ బాగా చదవాలని, స్వశక్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఎస్ఎంసీ చైర్పర్సన్ ఏ కరుణకుమారి అతిథులను వేదికపై ఆహ్వానించడంతో జిల్లా కలెక్టర్ జ్యోతిని వెలిగించి సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం పాఠశాల విద్యార్థి చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆహుతులందరినీ విశేషంగా ఆకర్షించింది. ఎడ్యుకేషన్ అధికారులు, ఎంఈఓస్, ఇక్కడ ఉన్న హెడ్ మిస్సెస్, టీచర్స్ అందరూ కూడా ఎంతో శ్రమ పడ్డారు. అల్టిమేట్గా ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏంటంటే ఇక్కడున్న పేరెంట్స్, ఈ పాఠశాలలో, మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేరెంట్స్, పిల్లల యొక్క పేరెంట్స్ స్కూల్ యొక్క బాగోగుల్లో పాలు పంచుకోవాలి. మన పిల్ల ఎలా చదువుతుంది అనేది ఆ తల్లిదండ్రులకి పూర్తి అవగాహన ఉండాలి. ప్లస్ ఏదన్నా ఒక సబ్జెక్ట్ సరిగ్గా జరగట్లేదు, ఒక సరిగ్గా కొన్ని పాఠాలు సరిగ్గా జరగట్లేదు, లేకపోతే కొంతమంది టీచర్స్ టైంకి రావట్లేదు, దాన్ని సరిచేసే సత్తా కంటే కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మా స్కూలు ఇది, మా బడిలో చదివే పిల్లలందరూ కూడా బాగుపడాలి, పిల్లలందరూ కూడా ఒక డిసిప్లిన్తో ఉండాలి, వాళ్ళు చదువుకుని అభివృద్ధి చెందాలి. ఇందాక మీరు చూసారు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్గా మన స్కూల్లో చదువుకుని బయటకు వెళ్ళారు, తర్వాత ఎంబీబీఎస్ చేశారు, మళ్ళీ ఇక్కడే చుట్టుపక్కలకి పిహెచ్సి డాక్టర్గా వచ్చారు అనే విషయం ఎంత గర్వకారణం. కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొనడం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. ఫ్లాగ్ డే ఫండ్ను విరివిగా అందచేసి దేశ రక్షణలో బాసటగా నిలుస్తున్న మన సైనికుల సంక్షేమానికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. డిసెంబర్ 7 ఫ్లాగ్ డే సందర్భంగా శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ నాగరాణి ఫ్లాగ్ డే ఫండ్ను ప్రారంభించి జిల్లాలో తొలి ఫ్లాగ్ డే ఫండ్ మొత్తాన్ని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశ గౌరవాన్ని కాపాడేందుకు, దేశ రక్షణ కొరకు తమ ప్రాణాలను అలవోకంగా త్యాగం చేసే సైనికులను, యూనిఫామ్లో ఉండే త్రివిధ దళాల సైనికులను, మాజీ సైనికులను స్మరించుకునే రోజు సాయుధ దళాల పతాక దినోత్సవము అంటే అని ఫ్లాగ్ డేగా దానిని పిలుచుకుంటున్నామని చెప్పారు. 1949 నుండి మన దేశంలో డిసెంబర్ 7వ తేదీన ఫ్లాగ్ డే జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఫ్లాగ్ డే నాటి నుండి విద్యార్థులు, వ్యాపారవేత్తలు వివిధ వర్గాల నుండి ఫ్లాగ్ డే స్టిక్కర్స్ మరియు కార్ ఫ్లాగ్స్ అమ్మకం ద్వారా సేకరించిన మొత్తాన్ని సైనిక సంక్షేమ నిధికి జమ చేయడం జరుగుతుందని చెప్పారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దంపతులు తిలకించారు. అనంతరం వీరికి ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. అత్తిలి స్థానిక శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠీ తీర్థ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా జరిగినది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి హాజరయ్యారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనానికి కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కాలువలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో గల శ్రీ నాగేంద్రునికి సర్పానికి మహిళలు పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో సంతానం కలిగిన దంపతులు తమ చిన్నారుల శిరస్సులపై బూరెలను పోసి మొక్కులను తీర్చుకున్నారు. ఎస్వీఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో షష్ఠీ ఉత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు.
శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవలు అందించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో దాస సాహిత్య ప్రాజెక్టు వారిచే జిల్లాలో పలు గ్రామాలకు చెందిన వారిచే కోలాట భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. షష్ఠీ తిరునాళ్లలో ఏర్పాటు చేసిన జైంట్ వీల్స్ కొలంబస్ వద్ద సందడి నెలకొంది. షష్ఠీ తిరునాళ్లలో ఏర్పాటు చేసిన పలు దుకాణాల వద్ద వస్తు సామగ్రిని కొనుగోలు చేసేందుకు మహిళలు బారులు తీరారు. షష్ఠీ ఉత్సవాల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు పాలు, త్రాగునీరు అందజేశారు. అత్తిలి గ్రామంలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ శనివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రాధాకృష్ణకు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రత్యేక అధికారి కె మురళీకృష్ణ అన్నారు. శనివారం అత్తిలి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టీకే విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. విద్యార్థుల ప్రగతిపై తరగతుల వారీగా చర్చించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు రంగోలీ పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాత కొనకళ్ళ కాంతారావు, విజయ నిర్మల దంపతులను పాఠశాల తరపున సన్మానించారు. పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతను డ్రాయింగ్లో శిక్షణ ఇచ్చే అమర్ ఆర్ట్స్ అధినేత అమర్ తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి శామ్యూల్, ఎంఈఓ ఎంఎల్కే ప్రసాద్, ఈఓ ఆర్డి శ్రీనివాస్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ టి హేమంత్ ఆదినారాయణ, పూర్వ విద్యార్థి ఎస్కే మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో హాజరు చూస్తే 90% రెగ్యులర్గా ఉంటుందండి. ఏదైనా ఇలా సస్లాంటి వచ్చిన తప్ప ఉద్యోగులు రెగ్యులర్గా వచ్చేస్తారు. పేరెంట్స్ చాలా సహనంగా ఓపుగా ఉండి పిల్లలందరినీ పంపిస్తూ ఉంటారు. మా పాఠశాల ఏరియాలో డ్రాప్అవుట్ అసలు ఏం లేవండి. స్కూల్ గ్రేడ్ పెట్టారు. ఆ గ్రేడ్లో మాకు 2 స్టార్ రేటింగ్ ఎడ్యుకేషన్లో 3 స్టార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చింది. పాఠశాల సదుపాయాలు దృష్టిలో చూసినట్లయితే మా పాఠశాలకి 8 క్లాసులకి 8 గదులు ఉన్నాయి. బాత్రూమ్స్ పిల్లలు ఆడపిల్లలకి మోపిల్లలకి సరిపడి ఉన్నాయండి. దీనికి ఒక లోటు ఏంటంటే ఆడస్థానం లేకపోవడం. మనం కూర్చుని ఈ గ్రౌండే ఆడస్థానంగా వాడుతూ ఉంటాం మనందరం. అది తప్ప మిగిలిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఐఎఫ్పీ 2 ఇచ్చారు, అలాగే స్మార్ట్ టీవీ 2 ఇచ్చారంటే అవి రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. అఖిల్లో ఈరోజు మనందరం కూడా వేడుకగా సుబ్బారాయుడు షష్ఠి జరుపుకుంటూ ఉన్నాం. దాంతో పాటుగా ప్రత్యేకంగా ఈరోజు మనం ఈ తల్లిదండ్రుల టీచర్స్ యొక్క ఒక ఆత్మీయ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకొని ఈరోజు మన ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్లుగా మన యొక్క స్కూల్ యొక్క పురోగతి, ప్రగతి, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు అన్నీ కూడా ఆయన సవివరంగా చెప్పారు. అంతేకాకుండా ఈ స్కూల్లోనే మన మాజీ శాసనసభ్యుల వారు కూడా ఇక్కడ చదువుకున్నట్లుగా ఆయన యొక్క స్పీచ్లో తెలియపరిచారు. అనేక మంది ఈ వేదిక మీద ఉన్నటువంటి చాలామంది, నేను నాతో సహా అందరం కూడా చాలా వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాము.
ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా మన తల్లిదండ్రులు జనరల్గా గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు సరిగ్గా చెప్పరు, లేకపోతే అక్కడ చదువుకునే పిల్లలు చదువుల్లో వెనకబడతారు అనేటువంటి ఒక అభిప్రాయం వల్ల అత్యధికంగా ఫీజులు వసూలు చేసేటువంటి కార్పొరేట్ స్కూల్స్లో లేదా ప్రైవేట్ స్కూల్స్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటాము. అటువంటి దురభిప్రాయం లేదా భేదాభిప్రాయాలు అనేటువంటివి పటాపంచలు చేయడానికి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత మంది మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి అనేకమైనటువంటి ఉన్నత పదవులు పొందుతారని, అదేవిధంగా ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే ఈరోజు మనము ఈ సభా వేదిక సాక్షిగా చర్చించుకొని ఈ స్కూల్ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి దానిలో కూడా తల్లిదండ్రుల నుంచి సలహాలు అనేటువంటి స్వీకరించబడతాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా నిర్మోహమాటంగా ఈ స్కూల్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేటువంటి వాటి మీద. ఆరవల్లి ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి వారికి బహుమతులను అందజేశారు. విద్యార్థులు నృత్యాలు చేశారు. విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. పూర్వ విద్యార్థుల యొక్క విజయగాథలను చెప్పారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తల్లిదండ్రులు దాతల సహకారంతో నిర్వహించారు. అత్తిలి మండలం ఆరవల్లిలోని వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలు ఐలూరి సత్యసాయి శర్మ బ్రహ్మత్వంలో రామేశ్వరపు నాగ ఫణీంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సత్తి సత్యనారాయణ రెడ్డి, నవ్యశ్రీ దంపతులు కళ్యాణం జరిపించారు. సత్తి గంగిరెడ్డి, అనురాధ దంపతుల సహకారంతో ప్రసాద వితరణ జరిపారు. తణుకు వినియోగవర్గంలోని తణుకు పట్టణంలోని బాల్ర హై స్కూల్ నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమన్వయ కమిటీ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, ఈ రోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమన్వయ సమావేశం ఒక కమ్మని వాతావరణంలో నిర్వహిస్తూ ఒకే రోజు 2 పండుగలు అనగా షష్ఠి మరియు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమన్వయ సమావేశం చాలా సంతోషకరమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో పెద్ద మొత్తంగా నిర్వహింపచేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం డొక్కా సీతమ్మ భోజనశాల నందు పిల్లలతో కూర్చుని భోజనం చేశారు. పిల్లలను భోజన ఏర్పాట్లను గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మెగా ఈవెంట్గా నిర్వహిస్తూ మొట్టమొదటిసారిగా ఒకే రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి పరిచయాన్ని ఏర్పరిచి మన పిల్లల భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి, వారిని ఎటువంటి మార్గంలో నడపాలనే ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడానికి, ఏ నెలలో ఎన్ని రోజులు వస్తున్నారో, వాళ్ళ మార్కులు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వడంతో పాటుగా వారి హెల్త్ కార్డు కూడా ఇవ్వటం, వారు వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ఎంత ఉన్నారు, అండర్ వెయిట్ ఉన్నారా, ఓవర్ వెయిట్ ఉన్నారా, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఒక రికార్డు మెయింటైన్ చేయండి. ఈరోజు దాని ద్వారా మీకు ప్రతి ఒక్కరికి కూడా మన పిల్లలు ఏ విధంగా వారి ఎదుగుదల ఉంది, అదేవిధంగా స్టడీస్లో ఏ విధంగా ఉన్నారనేది తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు కూడా చూస్తూ మీరు కూడా రెగ్యులర్గా మన తల్లిదండ్రులుగా మన బాధ్యత
ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లు ముఖ్యంగా పిల్లల మీద అతి ప్రభావం చూపేది తల్లులు. తండ్రి కన్నా తల్లుల మాట ఎక్కువ వింటారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది తల్లులు. ఈరోజు అందరం కూడా అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు చెప్పింది మీ పిల్లల మనసులోకి వెళ్తుంది తండ్రి చెప్పిన దానికన్నా. ఈరోజు నేను కూడా మా పిల్లలకి నేను చెప్పిన దాన్ని మా అబ్బాయికి మా వైఫ్ చెప్పింది బాగా వెళ్తుంది. ఆ విధంగా తల్లులు ఎక్కువగా ప్రభావితం చేసేటటువంటి వ్యక్తులు పిల్లల జీవితాల్లో. ఈరోజు ఆ విధంగా మీరు తల్లులు కొంత సమయం కేటాయించి వారితో రోజు మాట్లాడి ఒక 10 నిమిషాలైనా స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, వెళ్ళేటప్పుడు ఏం జరిగింది అనేది క్యాజువల్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆ విధంగా తెలుసుకుంటే మీకు పిల్లలు ఏ విధంగా వెళ్తున్నారు అనేది ఒక అర్థం అవుతుంది. దాంతోపాటుగా వారు ఏ విధంగా చదువుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. ఆ విధంగా మీరు ఎక్కువగా ఇంటరాక్షన్ చేస్తూ తల్లుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఎంతోమంది ఈరోజు ఈ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఈరోజు మేమందరం కూడా గవర్నమెంట్ హై స్కూల్లోనే చదివాం 10th వరకు. ఆ విధంగా మన పిల్లలు కూడా ఇక్కడ చదివిన భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి మార్గాన్ని ఏర్పరచాల్సింది పేరెంట్స్, టీచర్స్. తణుకు పట్టణంలో గల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు శనివారం ఉదయం జరిగిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డిఎస్పీ డి విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం డిఎస్పీ మాదక ద్రవ్యాలు వద్దు బ్రో ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్పరిమాణాల గురించి, సమస్యల గురించి అవగాహన కల్పించి మాదక ద్రవ్యాలు వద్దు బ్రో అనే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం డిఎస్పీ డి విశ్వనాథ్ మాట్లాడుతూ, మీ చుట్టుపక్కల మిమ్మల్ని ప్రలోభపెట్టి మిమ్మల్ని నాశనం చేసి గంజాయి మత్తులో దించడానికి చాలా మంది ఎదురు చూస్తున్నారని, సరదాగా చేసే పని జీవితాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు. ఇద్దరు కూడా తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్లు మీరు చూసుకున్నట్లయితే ఏ పిల్లవాడికైనా ముఖ్యంగా 90% అతని ప్రవర్తన కానీ, అతని సక్సెస్ కానీ, అతని ఫెయిల్యూర్స్ కానీ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం నేర్పించే గుణాలు, మనం ఇచ్చే ఆస్తి మన పిల్లలకి ముఖ్యంగా మన స్కూల్ నుంచి వస్తుంది, మన ఇంటి నుంచి వస్తుంది. కాబట్టి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ చేయడం ఒక పెద్ద పండుగ లాంటిది. దీన్ని చూసినట్లయితే కేవలం ఏదో కార్పొరేట్ స్కూల్స్లో, పెద్ద పెద్ద స్కూల్స్లో ఈ విధంగా ఒక పండుగ వాతావరణంగా చేస్తారు. కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత పెద్ద పండుగ చేయడం ఇది ఫస్ట్ టైం. సో దాంట్లో మీరు అందరూ వచ్చేసినందుకు చాలా విచ్చేసి ఇక్కడికి మీ పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, వాళ్ళలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఎలాంటి స్ట్రెంత్ ఉంది, ఎలాంటి మంచి గుణాలు ఉన్నాయని తెలుసుకోవడంతో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుంది. సో గవర్నమెంట్ సర్వీస్కి ఇక ఐఏఎస్ అవ్వాలన్నా కూడా ఐఏఎస్ అయితే ఒక 100 మందికి 1,00,000 మందికి సాయం చేయొచ్చు అనే దృక్పథంతో నేను సివిల్ సర్వీసెస్ రాయడం జరిగింది. సో నేను ఇక్కడ ఉన్నానంటే నాకు కారణం ఎవరు? మా అమ్మ. సో మా అమ్మ ఎప్పటి నుంచో చెప్తుంది, ఇప్పుడు కూడా చెప్తుంది, నీకు వీలైనంత సహాయం చెయ్యి, 10 మందికి లేని వాళ్ళకి సహాయం చేయని చెప్తూ ఉంటుంది. అదే నాకు ఎప్పటికీ ఇన్స్పిరేషన్. సో మీరు చెప్పిన మాట పిల్లలకి బాగా ఎక్కుతుంది కాబట్టి టీచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలోని పైడిపర్రు సెంటర్లో గంజాయి సేవించడం వలన కలిగే దుష్ఫలితాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి మరియు డ్రగ్స్ సేవించే వారిని వారి యొక్క ఆరోగ్యపరమైన మరియు ప్రవర్తనాపరమైన మార్పుల ఆధారంగా ఏ విధంగా గుర్తించాలి, గంజాయి, డ్రగ్స్ మానవ శరీరంపై, మానవ అవయవాలపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది, దీనికి బానిస అయిన వాళ్లను ఈ వ్యసనం నుండి బయటకు తీసుకురావడానికి వారితో ఏ విధంగా ప్రవర్తించాలి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తూ, అదే సమయంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు మరియు చర్యలను వివరించడం జరిగింది. గంజాయి రహిత తణుకు ద్వారా గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే దిశగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తణుకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డితో పాటు సబ్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాస్, ఎస్ అప్పలస్వామి, కానిస్టేబుల్ జి పణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ హాలు, గుంటూరు రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఉత్తర్వులు. ఏలూరు జిల్లా న్యాయ సేవల సంస్థ వారి ఆదేశమున 4వ అదనపు జిల్లా జడ్జ్ డి సత్యవతి ఆధ్వర్యంలో ట్రైన్డ్ మీడియేషన్ రిసోర్స్ పర్సన్ గా 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఏవి నాగరాజు బార్ అసోసియేషన్ న్యాయవాదులకు మధ్యవర్తిత్వ చట్టం అనే అంశంపై అవగాహన కల్పించారు. వివిధ రకాల కేసులలో ఎలా, ఎవరితో మీడియేషన్ నిర్వహించాలి, న్యాయ సేవల చట్టం ప్రకారం మీడియేషన్ ఎవరితో నిర్వహించాలి, ఎవరికి నిర్వహించాలి, ఏ కేసుల్లో నిర్వహించాలి అని తెలియజేశారు. బార్ అసోసియేషన్ సెక్రటరీ ఈద రామకృష్ణ, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలకు స్వల్ప విరామం.